రేపే జూలై 25 శనివారము తొలి ఏకాదశి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. శనివారంతో ఈ తొలి ఏకాదశి రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని, అలాగే శయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. మరి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మనం చేసేటటువంటి పూజలు, పరిహారాలు ఆ దైవానికి చెంది ఆ శ్రీహరి యొక్క ఆశీస్సులు మనకు కలగాలి, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అంటే ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండటం కానీ తినటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం తినే ఆహారాన్ని బట్టి మన యొక్క ఆరోగ్యము, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క జీవన శైలి మొత్తం కూడా ఆధారపడి ఉంటాయి. గ్రహాల యొక్క వ్యతిరేకతను పెంచుతాయి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం తెలియక ఉండేటటువంటి కొన్ని కూరలు కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోవటము, జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పొరపాటు అనేది చేయొద్దు. మరి ఎలాంటి ఆహారం తినకూడదు, మరి ఎలాంటి ఆహారం తినొచ్చు, అలాగే ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఈ తొలి ఏకాదశి రోజున పాటించాల్సినటువంటి నియమాలేంటి, చేయకూడని పొరపాట్లేంటి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఇట్లా అంటే ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ రంగు గాజులు ధరించాలి, ఏ వస్తువులు కొనుక్కుంటే మీకు బాగా కలిసి వస్తుంది, ఇట్లా ప్రతి విషయాలు కూడా నేను అన్నీ ఈ వీడియోలో చెప్తానండి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు ఈ వీడియోలో మీకు కావాల్సినటువంటి విలువైన సమాచారం మొత్తం కూడా దొరుకుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా విని దయచేసి మరికొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. రేపు అంటే జూలై 25వ తేదీ శనివారం రోజున మనకి ఈ తొలి ఏకాదశి పండుగ వచ్చిందనమాట. దీన్నే శయన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి విష్ణుమూర్తి దాదాపు 4 నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటారు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశినే ఈ తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి దక్షిణాయానం కూడా ప్రారంభమవుతుంది. అంటే ఇప్పటిదాకా ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు దక్షిణ దిక్కుకు వాలినట్లుగా కనిపిస్తూ ఉంటాడనమాట. కాబట్టి దక్షిణాయానం తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించి సరిగ్గా 4 నెలల తర్వాత అంటే కార్తీక శుక్ల ఏకాదశి ఉత్తాన ఏకాదశి రోజున తిరిగి యోగ నిద్రలో నుంచి మేలుకుంటారు. ఈ 4 నెలల్లో చాతుర్మాసి వ్రతం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతం అనే దాన్ని కూడా ఆచరిస్తారనమాట. మనకు ప్రతి నెల కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్కసారి అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు కూడా వస్తాయి అన్నమాట. కానీ అన్ని ఏకాదశులు కల్లా కూడా ఈ తొలి ఏకాదశి అనేది చాలా విశిష్టమైనది. ఈ ఒక్క రోజున భక్తి శ్రద్ధలతో ఎవరైతే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారు 24 ఏకాదశులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ రోజున చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు, దానాలకు, ధర్మాలకు, ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం. మనకు విడి రోజుల్లో తీరని ఎంతటి మొండి కోరికలైనా సరే ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే 100% తీరుతుందని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి అనేది అంత విశిష్టమైనది. ఈ ఏకాదశి రోజున కుదిరితే చాలా మంది ఉపవాసం ఉంటారు. కాకపోతే అందరికీ ఉపవాసం ఉండే శక్తి ఉండదు కదా. కొంతమంది అనారోగ్య పరిస్థితులను బట్టి ఆహారం తీసుకోవాల్సినటువంటి వారు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆహారం నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్లయితే చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు. చిన్న వయసులోనే షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతోటి నరకం అనుభవిస్తూ ఉంటున్నారనమాట. అలాగే మనం చేసేటటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో అది కనీసం ఖర్చులకి, అవసరాలకు కూడా తీరకపోగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. హాస్పిటల్స్కి వెళ్తే బిల్లులు వేలు కట్టాల్సి వస్తుందన్నమాట. ఎంత చేసినా కూడా, ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టానికి సరిపడా సంపాదన లేకపోవటము, ఇలాంటి అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే అనుకోని ఖర్చులు కానీ నెత్తి మీద పడిపోవటము, దానివల్ల అప్పులు చేయటము, తర్వాత దాని గురించి మితిమించినటువంటి ఆలోచనలతోటి, టెన్షన్లతోటి, మానసిక ఒత్తిళ్లతోటి చాలా రకాలుగా నరకం అనుభవిస్తూ ఉంటాము. అలాంటి మీకు కొండంత అప్పు ఉన్నా సరే ఈ రోజున వెంకటేశ్వర స్వామిని కూడా మీరు భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అదంతా కూడా మంచులాగా కరిగిపోతుంది. ఆ కలియుగ దైవం యొక్క ఆశీస్సులతో పాటుగా ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడినటువంటి రోజు. ఈ రోజు కనీసం ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకున్నా సరే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున మీరు బ్రహ్మ ముహూర్తంలో అంటే 4 గంటల దగ్గర నుంచి 5 గంటల మధ్యలో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిది. ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయము 7 గంటల దగ్గర నుంచి 9 గంటల మధ్యలో కనుక మీరు స్వామివారిని పూజించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి, అలాగే మనకు శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే చాలా మంచిదనమాట. ఈ రోజున స్వామివారిని తెల్లటి పుష్పాలతో కానీ, పసుపు రంగు పుష్పాలతో కానీ పూజిస్తే బాగా కలిసి వస్తుంది. మనం చేసేటటువంటి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలగాలి అంటే ఈ రోజున తప్పనిసరిగా పూజలో తులసి దళాలను ఉంచండి. స్వామివారి ఫోటో దగ్గర తులసి ఆకులను సమర్పించండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణుమూర్తికి కూడా తులసి ఆకులంటే చాలా చాలా ఇష్టము. ఇంకా మీకు కుదిరితే మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే శనివారం రోజున తులసి దళాలు తెంపకూడదు. మీరు ఒక రోజు ముందుగానే ఏకాదశి పూజకు తులసి ఆకులు సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఈ పండుగ నుంచే ఏంటంటే మన తెలుగు వారికి ముఖ్యమైనటువంటి పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇంకా ఈ రోజున ఏంటంటే పెద్దలకు బట్టలు పెడితే చాలా మంచిది. అలాగే ఇంట్లో వాళ్ళంతా కూడా కొత్త వస్త్రాలు అనేవి కొనుక్కొని వాటిని దేవుడి దగ్గర పెట్టుకొని పూజించాలి. పూజ అయిన తర్వాత ఆ కొత్త వస్త్రాలను అంటే పట్టుబట్టలు కానివ్వండి లేదా కొత్త బట్టలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనము వాటిని ధరించినట్లయితే మనకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున ధనాన్ని, ధాన్యాన్ని, వస్త్రాలను ఇలా మీకు కుదిరినంతలో దానం ఇస్తే చాలా మంచిది. ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే అరవటము, ఆవేశపడటం పొరపాటును కూడా చేయకూడదు. ఇంకా ఈ రోజున ఉపవాసం చేసేవాళ్ళు కానీ, పూజ చేసేవాళ్ళు కానీ, మంచం మీద కూర్చోవటం కానీ, పగటిపూట నిద్రించటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణు సహస్రనామము, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను పఠిస్తూ ఉంటారు. అలాగే రాత్రి వేళ జాగరణ, భజనలు, కీర్తనలు చేస్తూ జాగరణ చేయటం వలన సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఈ రోజున పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఏకభుక్తం చేసినా చాలా మంచిది. ఉండగలిగే శక్తి ఉన్నవారు అల్పాహారము అంటే పాలను, పండ్లను ఆహారంగా తీసుకోవటం, లేదా ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూట భోజనం చేస్తే దాన్ని ఏకభుక్తం అంటారు. ఇలా మీ శక్తికి తగ్గట్లుగా చేయొచ్చు. ఇంకా ఈ కాలంలో దానాలు, ధర్మాలు, నదీ స్నానాలు చేస్తే చాలా మంచి కలుగుతుందని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున చేయకూడని కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఈ రోజు మనకు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి తలకు ఎట్టి పరిస్థితుల్లో నూనె అనేది రాయకూడదు. అలా రాస్తే ఆయుష్ తగ్గిపోతుంది, దరిద్రం పట్టి పీడిస్తుంది. అలాగే గోళ్లు కత్తిరించుకోవటము, గోళ్లు కొరుక్కోవటము ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇంకా ఈ రోజున నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు అనేవి ధరించకూడదు. నలుపు రంగుతో పాటుగా డార్క్ కలర్స్ అంటే బ్లూ కలర్ కానివ్వండి, అలాగే సిమెంట్ కలరు, బోదా కలరు, గోధుమ కలరు ఇలాంటివి డార్క్ కలర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. నలుపు రంగు బట్టలు
బట్టలు అయితే మాత్రం అసలు పొరపాటును కూడా వేసుకోకూడదనమాట. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ రోజున మగవాళ్ళు గడ్డం చేయించుకోవటం కానీ లేదా క్రాఫులు చేయించుకోవటం కానివ్వండి, లేకపోతే అసలు స్నానమే చేయకుండా ఉండటం కానివ్వండి, లేదా ఉతికిన బట్టలు కాకుండా స్నానం చేయకుండా అలాంటివి ఇడిచిన బట్టలు మళ్ళీ వేసుకోవటం, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చేసి ఉతికిన బట్టలు ధరించాలి. మీకు శక్తి ఉంటే కొత్త బట్టలు తెచ్చుకోండి, లేదా మనకు ఉన్న బట్టలైనా సరే చక్కగా ఉతికి ఐరన్ చేసుకొని అవి వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి ఆకులు తెంపకూడదు, మహాపాపము. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ మంచం మీద పడుకోవటాలు, కూర్చోవటాలు, కొన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడుకోవటాలు, ఇలాంటి పొరపాట్లు అనేవి ఎప్పుడూ కూడా చేయకూడదనమాట. భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే మీరు చేసే పూజకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఈరోజు పొద్దున్నే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి ముందుగానే మీకు కుదిరితే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీరు బ్రహ్మ ముహూర్తం 4 గంటల దగ్గర నుంచి 5 గంటల లోపు పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కుదరని వాళ్ళు ఉదయం 9-10 గంటల లోపు చేసుకోవచ్చు. అలా లేచేసి గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవాలన్నమాట. దీంతో ఉప్పుతో పాటుగా చిటికెడంత పచ్చకర్పూరం పొడిని, కాస్తంత పసుపును కూడా వేయొచ్చు మనం ఇల్లు తుడిచే నీళ్ళలో. అలా ఇల్లు తుడవటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులను ఈ ఉప్పు, పసుపు ఇలాంటివన్నీ కూడా లాగేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ రోజున గుమ్మానికి ఇరువైపులు కూడా స్వస్తిక్ గుర్తులు వేసుకోండి పసుపుతోటి. అలా పసుపుతోటి స్వస్తిక్ గుర్తులు వేసుకోవటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. మన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి కానీ, నరఘోష కానీ, జనాల ఏడుపులు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలా తప్పకుండా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట కూడా చెప్పులు కానీ అలాంటివి ఏదన్నా ఉంటే పక్కన విప్పేసేసేయాలి. తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చిలకరించుకోవాలి. పసుపు నీటిని చల్లటం వలన ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది. ఏదన్నా చెడు ఉన్నా కూడా ఆ శక్తులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఇలా ధూపం వేయటం వలన కూడా ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలయ్యి మీకు బాగా కలిసి వస్తుంది. ఈ శనివారంతో వచ్చినటువంటి ఈ తొలి ఏకాదశి రోజున రావి చెట్టును గనక పూజించినట్లయితే మీకున్నటువంటి శని దోషాలు, జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కానీ, బంతిపూల తోరణాలు కానీ కట్టుకోండి. అలా చేయటం వలన మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలాగే గడపలకు పసుపు రాసుకోవటం, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, అలాగే గడపల దగ్గర బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవటము, సాయంత్రం సంధ్యావేళలో గడప దగ్గర ఇరువైపులు కూడా దీపాలు వెలిగించుకోవటం, ఇలాంటివి చేయటం వలన మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున తులసమ్మకు నీటికి బదులుగా ఒక గ్లాసుడు పాలను పోయాలి, పచ్చి పాలను పోయాలన్నమాట. ఎందుకంటే ఈ రోజున తులసమ్మ కూడా ఉపవాసం ఉంటుంది కాబట్టి తులసి కోటకు పచ్చి పాలను ఒక గ్లాసుడు పోస్తే మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం చేయాలి. షాంపుతో కానీ, కుంకుడికాయలతో కానీ ఈరోజు తలస్నానం చేయకూడదు. మామూలు నీటితో కడుక్కోవాలి. మీరు ఒక రోజు ముందుగానే షాంపుతో తలస్నానం అనేది చేయండి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటికిలో చిటికెడంత పసుపును కానీ, లేదా ఒక గుప్పెడు వేపాకులు కానీ వేసుకొని తలస్నానం చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. పసుపు అంటే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. అలాగే వేపాకులు కూడా మన జాతకంలో ఉన్నటువంటి శని సమస్యలను పూర్తిగా గ్రహించి మనకు మంచి నిండు నూరేల ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తాయన్నమాట. ఇలా ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని మీరు స్నానం చేయటం వలన ఆ స్నానం నదీ స్నానము, అలాగే సముద్ర స్నానం అంత పవిత్రంగా మారుతుంది. ఇలాగ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా స్నానం అనేది ఆచరించాలి. అలా చేయటం వలన మన దేహం వజ్రంలాగా మారుతుంది.
ఉంటుంది. స్నానం చేసిన తరువాత పసుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రాలు కానీ, లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రాలు కానీ, లేదా పసుపు ఎరుపు కలిసినటువంటి వస్త్రాలు కానీ, లేదా మామూలు బట్టలైనా సరే పసుపు ఎరుపు రంగుల్లో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము, ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. కాబట్టి ఈ 2 రంగుల్లో ఉన్నటువంటి వస్త్రాలు ఈ రోజున మీరు వేసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. లేదు 2 కలిసి ఉన్నటువంటి వస్త్రాలైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అయితే మీ బట్టల్లో ఎక్కడా కూడా నలుపు రంగు అనేది కలవకుండా చూసుకోండి. అంటే బ్లౌజుల రూపంలో కానీ, చున్నీల రూపంలో కానీ, ప్యాంట్ల రూపంలో కానీ, ఇట్లా ఏ రూపంలో కూడా నలుపు అనేది మాత్రం కలవకూడదు. ఇది మీరు జాగ్రత్త పడండి. అలా ఈ రంగు వస్త్రాలు వేసుకొని ఆడవారు చేతులకు ఎరుపు రంగులో ఉన్న మట్టి గాజులు కానీ, లేదా పసుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకొని మీరు పూజ చేసినట్లయితే మీ భర్త సంపాదన పెరిగి మీకు బాగా కలిసి వస్తుంది. మీ భర్తలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటము, వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు రావటము, ఇట్లా కుటుంబాల్లో సుఖ సంతోషాలు అనేవి ఏర్పడతాయి. కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత అనేది పెరిగి మీరెప్పుడు కూడా నిండు నూరేళ్ళు మీ భర్త పిల్లలతోటి, మీ కుటుంబంతో సంతోషంగా ఉండటానికి మనం కట్టుకునేటటువంటి రంగు ఈ వస్త్రాలు కానివ్వండి, ఇలాంటి గాజులు కానివ్వండి, మీకు మీ యొక్క పూజకు ఇంకా మంచి ఫలితాన్ని కలుగజేస్తాయన్నమాట. అలాగే ఆడవారు పూజ చేసేటప్పుడు చేతులకు ఈ మట్టి గాజులతో పాటుగా మెడలో నల్ల పూసలు, కాళ్ళకు పసుపు రాసుకోవటము, జడలో పూలు పెట్టుకోవటము, ఇట్లా చక్కగా అలంకరణ చేసుకొని మీరు పూజ చేసుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇట్లా చక్కగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఆడవారే కాదండి ఈ రంగు వస్త్రాలు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇలాంటి రంగు వస్త్రాలు అనేవి ధరించి, అంటే పంజాబీ డ్రెస్సులు కానివ్వండి, లేదా ప్యాంటు షర్ట్లు ఇలాంటివి ధరించి మీరు పూజ చేసుకుంటే మీ కుటుంబం మొత్తం కూడా కలిసి పూజ చేసుకోవటం వలన అలా మీ మధ్య ప్రేమానురాగాలు ఇలాంటివన్నీ కూడా పెరిగి ఏదన్నా అపార్థాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కుటుంబంతో గడపాలి, కుటుంబంతో మమేకం అవుతూ ఉండాలన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఈ రోజున తప్పనిసరిగా పచ్చకర్పూరంతో హారతనివ్వండి. పూజలో మనకేంటంటే వడపప్పు, పానకము, అరటి పండ్లు, ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున పేలాల పిండిని కూడా మీరు ప్రసాదంగా పెట్టాలన్నమాట. పేలాల పిండి అనేది ఈ పండుగ యొక్క స్పెషల్. దీన్ని పేలాల పిండి పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అలాగే ఇంట్లో కూడా పాలను పొంగించి ఆ పాలతో చేసిన పాయసంతో పాటుగా ఈ పేలాల పిండి, అరటికాయ, వడపప్పు ఇలాంటివన్నీ కూడా పెట్టేసేసి నైవేద్యంగా ఉపవాసంలో ఉన్నవారైనా సరే ఈ పేలాల పిండిని కాస్తంత ప్రసాదంగా స్వీకరించవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే షుగరు, బీపీలు, థైరాయిడ్లు, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్ళు కూడా కాస్త ప్రసాదంగా పేలాల పిండిని తీసుకోవటం వలన ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అయితే కొంచెం మోతాదులో తీసుకోండి, ఎక్కువైతే మాత్రం వద్దు. ఈ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో చివరిగా హారతిని ఇవ్వండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణుమూర్తికి కానీ మామూలు కర్పూరం కన్నా కూడా పచ్చకర్పూరంతో గనక మీరు హారతి ఇచ్చినట్లయితే మీ యొక్క పూజకు 1000 రెట్ల పుణ్య ఫలితం, అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే అంత ఇష్టం స్వామివారికి. కాబట్టి చివరిగా మాత్రం పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి. అలాగే బియ్యపిండితో దీపారాధన చేసిన చాలా మంచిది. కాస్తంత బియ్యపిండిలో కొంచెం బెల్లము, ఆవు పాలు కలిపేసేసి చక్కగా బియ్యపిండి ప్రమిదలు అనేవి చేసుకొని అందులో ఆవు నేతితో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణుమూర్తికి కానీ పిండి దీపాలు అంటే చాలా ఇష్టము. మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి. పాలు పొంగిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నమాట. అలాగే పూజలో తప్పనిసరిగా కొబ్బరికాయను కూడా కొట్టాలన్నమాట. కొబ్బరికాయని కొట్టితే కనుక ఇంకా మీ యొక్క పూజకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. మనకి గ్యాస్ పొయ్యి అంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు పైన వేసుకోండి. ఇంకా ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ వస్తువులు కొనుక్కుంటే చాలా మంచిది. దక్షిణావృత శంఖము విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఈ దక్షిణావృత శంఖాన్ని కొనుక్కొని ఇందులో
పాలు పోసి విష్ణుమూర్తికి ఆ పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇలా దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీరు పూజ గదిలో అయినా పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఏకాక్షి నారికేలం అని ఇలా ఉంటుందండి. ఇది కూడా మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది. అది కూడా ఒకటి తీసుకొచ్చుకొని ఈ తొలి ఏకాదశి రోజున పూజలో పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. తరువాత పసుపు కొమ్ములు, పసుపు అన్న పసుపు కొమ్ములన్న పసుపు రంగులో ఉన్నటువంటి ఏవైనా సరే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పసుపు కొమ్ములు తీసుకొచ్చుకున్నా లేదా ఒక చిన్న పసుపు ప్యాకెట్ని తెచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున ముఖ్యంగా పచ్చకర్పూరాన్ని కూడా తప్పనిసరిగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది. తరువాత బెల్లము, ఈరోజు బెల్లాన్ని తీసుకొచ్చుకుంటే మీరు బంగారము భూములు కొనుక్కునేటటువంటి యోగాలు అనేవి మీకు సిద్ధిస్తాయి. మన జీవితంలో తీపి శుభవార్తలు వినటానికి బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పూజలో తప్పనిసరిగా గౌరీదేవిని కూడా పెట్టి ముందుగా పూజించాలి. అలా పూజిస్తేనే మీకు మీ యొక్క పూజకు మంచి ఫలితం కలుగుతుంది. ఈ రోజున చేసేటటువంటి దానాలు ధర్మాలు అంటే ఒక పూట ఎవరికైనా భోజనం పెట్టడం కానీ లేదా ఒక 10 రూపాయలు ఇవ్వటం కానీ ఇట్లాంటివి చేస్తే ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. మనకున్న దోషాలు తొలగిపోతాయి. అంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున తినకూడని ఆహారాలు ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున చింతపండును ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అంటే చింతపండుతో చేసిన పులుసులు కానివ్వండి, చింతపండుతో చేసిన పులిహార కానివ్వండి, లేదా చింతపండును మనం కూరల్లో పచ్చళ్ళు వేసుకోవటం, ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో చేసినా కూడా మీరు నరకం అనుభవిస్తారు. తరువాత ఉసిరికాయలు, అంటే మనకు పచ్చడి ఉసిరికాయలు ఉంటాయి కదా, అలాంటివి ఈ ఊరగాయలు ఉసిరికాయ పచ్చళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున వేసుకోకూడదు. ఈ రోజున ఇలాంటి ఉసిరికాయ పచ్చళ్ళు పొరపాటున కూడా తినకూడదు. కూడదని తింటే మీకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి. తరువాత ఈ రోజున శనివారం వచ్చింది కాబట్టి తోటకూరను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదు. కూడదని తింటే మన జాతకంలో ఇంకా శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా ఎక్కువై నరకం చూడాల్సి వస్తుంది. తర్వాత పొట్లకాయలు, ఈ రోజున పొట్లకాయలను పొరపాటును కూడా వండినా తిన్నా కూడా జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. ఈ పొట్లకాయలు అనేవి కొంత నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి ఇలాంటి పండుగ రోజుల్లో వండొద్దు, తినొద్దు. తర్వాత శనివారం వచ్చింది కాబట్టి నల్ల నువ్వులను కూడా ఆహారంలో ఏ రకంగా కూడా తీసుకోకూడదు. అంటే నల్ల నువ్వుల పొడి కానీ నల్ల నువ్వుల లడ్డులు కానీ ఎలా తిన్నా కూడా శని సమస్యలు పెరుగుతాయి. ఇంకా బూడిద గుమ్మడికాయ వడియాల రూపంలో కానీ, ఇప్పుడు ఈ రోజుల్లో బాగా జ్యూసుల రూపంలో వాడుతున్నారు. అలా జ్యూసుల రూపంలో కానీ, లేదా తీపి గుమ్మడికాయ దప్పలం రూపంలో కానీ, లేదా హల్వా స్వీట్ల రూపంలో కానీ, ఇట్లా ఏ రూపంలో కూడా ఈ గుమ్మడికాయలను ఆహారంలో మాత్రం తీసుకోకూడదనమాట. కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. అలాగే మినుములతో చేసిన ఆహారాలు అంటే గారెలు కావచ్చు, లేదా టిఫిన్లు ఇడ్లీ, దోశ ఇలాంటివి కూడా ఈ రోజున వండకూడదు, తినకూడదు, గుర్తుంచుకోండి. తరువాత ఈ ఉలవ చారు కానివ్వండి ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వండొద్దు, తినొద్దు. ఉలవలు ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. తర్వాత దుంపలు అంటే స్వీట్ పొటాటోస్ కానీ లేదా మామూలు పొటాటో ఫ్రైస్ కానీ వెజిటేబుల్ అని చెప్పేసి వండుతూ ఉంటారు. ఇలా తింటే మాత్రం కీళ్లవాతము, అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, ఇవి నాటివి కావచ్చు, హైబ్రిడ్వి కావచ్చు, ఏ రూపంలో కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి నాన్ వెజ్ తోటే సమానము. తర్వాత వంకాయలు, ఈ వంకాయలు కూడా నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. వంకాయ కూరని ఈరోజు వండినా తిన్నా కూడా అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. అలాగే వెల్లుల్లి, అల్లము ఇలాంటి పేస్టులను కూడా మసాలాలను కూరల్లో వేయకూడదు. అలా చేస్తే మాత్రం మహాపాపము. తర్వాత కూరల్లో ఉల్లిపాయలను కూడా వేయకూడదు. ఇవేంటంటే రాజసిక ఆహారం కాబట్టి ఉల్లిపాయలను వేయొద్దు. తర్వాత కూరల్లో ఉప్పును మానుకుంటే ఈ రోజున చాలా మంచిది, లేదా చాలా తగ్గించుకోండి. తరువాత నాన్ వెజ్, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చేపలు, రొయ్యలు, పీతలు, ఆఖరికి ఎగ్ కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానం కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనే కాదు బయట కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని భుజించవద్దు. కూడదని తింటే మాత్రం శ్రీహరి యొక్క ఆశీస్సులకు తోడుగా ఆయన యొక్క ఆగ్రహానికి గురవుతారు, జీవితంలో నరకం అనుభవిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ ఆహారం అనేది పొరపాటును కూడా తినకూడదు. మీకు
శక్తి ఉంటే ఈ రోజున మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే చాలా మంచిది. అయితే అందరూ అలా చేయలేరు కాబట్టి ఈ నియమం అందరూ పాటించాల్సినటువంటి అవసరం లేదండి. శక్తి ఉన్న వాళ్ళు అలా చేస్తుంటే, ఆరోగ్యం సపోర్ట్ చేసిన వాళ్ళు చేస్తే మంచిది. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మంచినీళ్ళు తాగవచ్చు. ఇంకా ఉపవాసం ఉన్న ఫలితం కలగాలంటే సాబుదానా అంటే మనకు సగ్గుబియ్యం జావ, సగ్గుబియ్యం పాయసం ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి సగ్గుబియ్యం పాయసం కానివ్వండి, లేదా పాలు, పండ్లు ఇలాంటివి అల్పాహారం అనేది తీసుకుంటా మీరు ఉపవాసం అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేగాని గోధుమలతో చేసిన ఆహారాలు, ఉప్మాలు, చపాతీలు లేదా బియ్యము ఇలాంటివి మాత్రం తినకూడదు. ఇలా సాబుదానా, సగ్గుబియ్యం జావను మీరు సంతోషంగా తీసుకోవచ్చు. పండ్లను, పాలను వీటిని కూడా తీసుకుంటూ మీరు ఉపవాస దీక్ష అనేది ముగించుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఉపవాసం చేయాలని మాకు ఉంది అని అనుకున్న వాళ్ళు ఇట్లాగా సగ్గుబియ్యం జావను, పాలను, పండ్లను తీసుకుంటా ఉపవాసం చేయండి. లేదు మేము చేయగలము, మాకు అంత శక్తి ఉందని అనుకున్న వాళ్ళు మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే మీరు సంవత్సరంలో ఏకాదశులు మొత్తం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అయితే అక్కడ మీ యొక్క శక్తిని, ఆరోగ్య స్థితిని మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకొని మీరు అలా చేసుకోండి. ఇక ఈ రోజున గోమాతను పూజిస్తే చాలా మంచిది. గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను పూజించి గోవుకు ఆహారంగా తోటకూరను కానివ్వండి, నానబెట్టిన గోధుమలను కానివ్వండి, నానబెట్టిన బియ్యాన్ని, బెల్లాన్ని కానివ్వండి, ఉడకబెట్టిన బంగాళదుంపలు, క్యారెట్లు లేదా అరటి పండ్లు, పచ్చిగడ్డిను ఇలా ఏది తినిపించినా కూడా 33 కోట్ల దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే గోవు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి ఇలా గోవును పూజించటం వలన మనకున్నటువంటి కర్మలు, తెలిసి తెలియ చేసినటువంటి పాపాలు, దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. తొలి ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి, పూజా విధానం ఏంటి, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి, ఏం తినకూడదు, ఏ ఆహారాలు తినొచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ రంగు గాజులు ధరించాలి, ఇలాంటివన్నీ కూడా అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. అలాగే శ్రీ మహావిష్ణువు అంటే నిజంగా ఎవరికైతే భక్తి, శ్రద్ధ, ప్రేమ అయితే ఉన్నాయో అలాంటి వారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు ఇబ్బందుల్లో ఉన్నటువంటి భక్తులకు చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారుతారు. కాబట్టి ఒక్క లైక్ అనేది మరికొంతమంది జీవితాలకు ఉపయోగపడుతుంది, తద్వారా మీకు సంతోషాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధల కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది. అలాగే మీకు, మీ కుటుంబానికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.